ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి కీర్తనలు 37 5వ చరణాన్ని మనం చూస్తే, నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము అనేటువంటి మాటను భక్తుడు తెలియజేస్తున్నాడు. దావీదు ఈ కీర్తన వ్రాస్తూ దుష్టులను చూచి నువ్వు మత్సరపడవద్దు అని చెప్తూ, ఆయన వారిని చూచి వాళ్ళే బాగున్నారులే అని నువ్వు అనుకుంటున్నావేమో, అలా ఎన్నడూ కూడా మత్సరపడవద్దు, దేవుని నమ్ముకొనుము అనేటువంటి మాటను చెప్పాడు. ఎందుకంటే నీవు దేవుని నమ్మాలి, దేవుని విశ్వసించాలి, నీ మార్గము ఆయనకు అప్పగించాలి. నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకున్నప్పుడు, నీవు నడుస్తున్నటువంటి ప్రతి మార్గాన్ని దేవునికి అప్పగించుకున్నప్పుడు, నీ నడవడిక, నీ ప్రవర్తన ఆయనకు ప్రీతికరంగా ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకని నీ మార్గమును ఆయనకు అప్పగింపు. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయంలో అంటాడు 5వ వచనంలో, నీ సుబుద్ధిని ఆధారం చేసుకొనక అని చెప్తూ ఆయన అంటాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకొను. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు, మన మార్గములంతటి యందు ఆయనకు అధికారాన్ని ఇచ్చి, ప్రభువా నేను వెళుతున్నటువంటి మార్గం ఇది, నన్ను క్షేమంగా నడిపించని దేవునికి నిన్ను అప్పగించుకున్నప్పుడు, నీ ఉద్యోగంలో కానీ, నీ కాలేజీలో కానీ, నువ్వు చదువుతున్నటువంటి చదువులో కానీ, నువ్వు చేస్తున్నటువంటి పనిలో కానీ దేవుడు సాఫల్యతనిచ్చేవాడు. నీవు మార్గమును అప్పగించడమే కాకుండా నన్ను నమ్ముకొనుము అన్నాడు. అప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. దేవుడు మన జీవితంలో కార్యాలు చేయాలంటే నీ మార్గం నీ ఇష్టం అని చెప్పినట్లుగా నువ్వు నడిస్తే నష్టపోతావు. ఒక దేవుని సేవకుడు ఈ రీతిగా చెప్పాడు, మన ఇష్టం అని మన ఇష్టానుసారంగా నడిస్తే నష్టపోతాము, కష్టాలు కర్తైన క్రీస్తు యొద్దకు నడిపిస్తాయి అనేటువంటి విషయాన్ని. కనుక దేవాది దేవునికి మన హృదయాలు అప్పగించుకుని, ప్రభువా నేను వెళుతున్నటువంటి ప్రతి మార్గంలో నీ సన్నిధి నాతో ఉంచని దేవునికి అప్పగించుకుని, దేవుని నమ్మి విశ్వసించి నడిచినప్పుడు ఆయన నీకు సహాయం చేసి నేను బలపరచేవాడు. అట్టి కృపను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్లుగా తలలో ఉంచి ప్రార్థించుదాం. పరిశుద్ధుడా నీకు వందనాలు, మా మార్గాలు నీకు అప్పగించి ముందుకు సాగడానికి నీ కృపణ ఉంటాయి. అన్ని విషయాల్లో నాయన నీ అధికారానికి మేము ఒప్పుకొని ముందుకు వెళ్ళినప్పుడు, నీవు మా జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నందుకు నీకే స్తుతులు. ఏమి ఇవ్వగలవు నీ ప్రేమ కొరకు నాయన, నీ సన్నిధి మాతో ఉంచి నిండారుగా దీవించి వర్ధలు చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.